శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, కూటమి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్ని ప్రైవేటీకరణ చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే నిజాలు మాట్లాడాలంటే ఈ ప్రపోజల్ అనేటువంటిది ఇప్పటిది కాదు. వైఎస్ఆర్సీపీనే ఇది చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు రావటం, ఆ రోజున వైఎస్ఆర్సీపీని పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది. ప్రజల వైపు నుంచి అటు ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇదే ఆలోచన వాళ్ళు చేసినప్పటికీ కూడా దాని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి అనేటువంటిది ప్రజలు గమనించారు. ఎక్కడా కూడా అక్కడ ఒక ఆఫీసర్ నేస్తాం, ఆ ఆఫీసరు గవర్నమెంట్ తోట నియమింపబడతాడు, అతను చెప్పిందే ఫైనల్, అతను ఏదంటే అదే చట్టం, కోర్టుకు మాత్రమే వెళ్ళాలి, ఇలాంటి కొన్ని నిబంధనలు పెట్టినప్పుడు ఏంటంటే ఇది ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా చేస్తున్నటువంటిదా అనేటువంటి అపోహలు ప్రజల్లోకి వచ్చింది. దానికి తోడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకురావటం, జగన్మోహన్ రెడ్డి గారి పాస్బుక్ల మీద తన పేరు వేసుకోవటం, సర్వే రాళ్ల మీద తన ఫోటోలు వేసుకోవటం, ఇవన్నీ చూసినటువంటి ప్రజలు ఏంటంటే ఇదంతా తమ ఆస్తుల్ని లాక్కోవడానికి ఏమన్నా చేస్తున్నటువంటి ప్రయత్నమా అని భయపడిపోయారు. కానీ ఎవరి ఆస్తిని ఎవరు లాక్కునేటువంటి అవకాశం లేదు రాజ్యాంగంలో అనేటువంటిది మనకు తెలుసు. కానీ ఏంటంటే సామాన్య రైతులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇది ఒక పక్కన. ఆ రోజున పెద్ద ఎత్తున విమర్శించినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఈ రోజున ఆ వైపుగా ఆలోచిస్తుంది అంటే ఎందుకు ఆలోచిస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాలి. రిజిస్టర్ ఆఫీసులు అనేటువంటివి ఏంటంటే అవి అవినీతికి అడ్డాగా మారాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. ఒక రిజిస్టర్ ఆఫీసులో పైన ఉన్నటువంటి రిజిస్ట్రార్ దగ్గర నుంచి కింద ఉన్నటువంటి సాధారణ క్లర్క్ దాకా, అటెండర్ దాకా వాళ్ళ ఆదాయాలను ఒకసారి చూస్తే ఎలా ఉంటుందనేది తెలుసు. తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవటం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి స్థానికంగా ఎక్కడైతే ఉందో అక్కడే చేయాలి అనేటువంటి ఆలోచన రావటం అనేటువంటిది కొంతవరకు ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే బాగుండేది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. రిజిస్టర్ ఆఫీస్ అనేటువంటిది ఏదో జిల్లాలు దాటిపోవాల్సిన పని లేదు. ప్రతి మండల కేంద్రంలోనూ వాళ్ళకి అందుబాటులోనే రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. కొద్దిపాటి రిజిస్టర్ ఆఫీసులు తప్పితే మరి సిటీలకు దగ్గరగా ఉన్నవి, లేకపోతే రియల్ ఎస్టేట్ బాగా జరిగేటువంటి రిజిస్టర్ ఆఫీసులు తప్పితే మిగతా వాళ్ళకి అంత ఒత్తిడైనటువంటి పనులు కూడా ఏమి ఉండవు. పెద్ద డిలే కూడా అక్కడ ఏమి ఉండదు. పెద్ద ఆదాయాలు డిమాండ్ చేసేటువంటి అవకాశం కూడా ఎక్కడ ఉండదు. ముఖ్యంగా ఎక్కడంటే రియల్ ఎస్టేట్ బాగా జరిగేటువంటి దగ్గర, పెద్ద పెద్ద ల్యాండ్ డీలింగ్స్ జరిగే దగ్గర ఉన్నటువంటి కొన్ని రిజిస్టర్ ఆఫీసులో మాత్రం పెద్ద ఎత్తున అక్రమాలు జరగటం, డిలే జరగటం జరుగుతాం. అలాంటి సందర్భంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడే మనం దాని మీద కామెంట్ చేయటం కంటే ఇంప్లిమెంటేషన్ లోకి ఎలా చేస్తారు అనేటువంటిది. ఇక్కడ గతంలో నేను ఒక ఉదాహరణ చెప్తాను, గుర్తు చేస్తాను ప్రజలకి. రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈ కరణాలు మున్సిబులు అనేటువంటి వ్యవస్థ ఆంధ్రాలో, పట్వారీలు పటేల్ అనేటువంటి వ్యవస్థ తెలంగాణలో ప్రజల్ని బాగా ఇబ్బంది పెడుతోంది. వీళ్ళ దగ్గరే అన్ని పెట్టుకొని కరణాలు అనేటువంటి వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని అనేటువంటి దాంతో ఏంటంటే ఒక్క కలం పోటుతోటి మొత్తం అందరినీ పీకేశారు. ఆంధ్రాలో అయితే కరణాలు మున్సిబుల్ అంటాం, తెలంగాణలో అయితే పట్వారీ పటేల్ అంటాం. ఈ వీళ్ళని ఒక్కసారిగా తీసేయడం తోటి అంటే ప్రజలు సంతోషించారు. ఎందుకంటే చాలా రోజులుగా వాళ్ళ మూలాన్ని ఇబ్బంది పడ్డారు కాబట్టి, ఆ బాధలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు సంతోషించారు. కానీ ల్యాండ్ రికార్డ్స్ మీద కేవలం ఆ కర్ణాలు అనేటువంటి వాళ్ళకు మాత్రమే అవగాహన ఉండేది. పూర్తి స్థాయిలో ఎక్కడ ఏదుంది ఏముంది అనేటువంటిది వాళ్ళకి మాత్రమే నాలెడ్జ్. మిగతా వాళ్ళకి ఎవరికి దాని మీద అవగాహనతో లేకపోవడంతో వాళ్ళని తొలగించడంతో సిస్టమ్ అంతా కూడా గందరగోళం అయింది. కొత్తగా వేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాని మీద ఎలాంటి అవగాహన లేకపోవడంతో అయోమయానికి గురై ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మళ్ళీ అదే కారణాలని ఆఫ్ ద రికార్డ్ పిలిపించుకొని వాళ్ళతోటి అన్ని రికార్డ్స్ అన్ని ఎక్కడే ఉన్నాయని తెలుసుకొని దాన్ని గాడిలో పెట్టి మళ్ళీ వీళ్ళకి కొత్తగా అలవాటు అవడానికి దాదాపు 1 సంవత్సరం రోజులు టైం పట్టింది. ఈ సంవత్సరం రోజుల్లో వ్యవస్థ కొంచెం ఇబ్బందికి గురైంది. కాబట్టి ఏకదమ్మున మేము చేస్తున్నాం అనేటువంటిది కాకుండా ఎక్కడైనా సరే ఒక 2-3 చోట్ల లేకపోతే జిల్లాకు ఒక చోట ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా పెట్టి ఆ డాక్యుమెంట్ రైటర్స్ అని ఉంటారు.
డాక్యుమెంట్ రైటర్స్కి ఏంటంటే వాళ్ళు తరతరాలుగా అదే ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ఏ డాక్యుమెంట్ ఎలా రాయాలి, ఏ పదాలు వాడాలి, ఏ పదాలకి లీగాలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి క్షుణ్ణంగా తెలిసి ఉంటాయి. అలాంటి వాళ్ళని కాకుండా మామూలుగా వెళ్తే అక్కడ కూడా మళ్ళీ డాక్యుమెంట్ రైటర్ల అవసరం పడుతుంది. వాళ్ళంతా వాళ్ళు డ్రాఫ్ట్ చేయలేరు కదా. కాబట్టి ఏంటంటే ప్రజలు గందరగోళ పడకుండా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఏంటంటే జిల్లాకి ఒకటో రెండో చోట్ల పైలట్ ప్రాజెక్ట్ లాగా మీరు అనుకున్నట్టుగానే పెట్టండి. అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతా ఉంది. ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఒక 3 నెలల పాటు చూడండి. చూసిన తర్వాత అక్కడ వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రజల వైపు నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. అధికారుల వైపు నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఇప్పుడు ఏమంటున్నారు డాక్యుమెంట్ రైటర్స్ అందరూ మేము స్ట్రైక్ వెళ్తాం అంటున్నారు. తరతరాలుగా మేము చేసుకుంటున్నటువంటి వృత్తి మాకు సడన్ గా ఇది చేయడం అనేటువంటిది కాదు. మమ్మల్ని అక్కడ అవసరమైతే అక్కడ అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించి దాంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు, తర్వాత ఉన్నటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే, ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఒక ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారం ముఖ్యంగా. కాబట్టి దాంట్లో ఎలాంటి పొరపాట్లు జరిగినా రేపొద్దున ఇది చేసినా ఏంటంటే అవన్నీ కూడా సివిల్ లిటిగేషన్స్ కి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాడిగా చెప్తున్నాను నేను. ఆ లిటిగేషన్స్, సివిల్ లిటిగేషన్ ఒకటి పడ్డది ఒకటి ల్యాండ్ మీద అంటే అది జనరేషన్స్ టుగెదర్ వెళ్ళిపోతూ ఉంటుంది. 1 సంవత్సరంలో పూర్తి కాదు, అది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి వ్యవస్థను ఎప్పుడైనా సరే మార్చాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా తెలుగు మీడియాన్ని ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం మార్చారు. వాళ్ళకి ఇటు తెలుగు రాలేదు, అటు ఇంగ్లీషు రాలేదు. కాబట్టి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అందులో నారా లోకేష్ గారు కూడా వచ్చారు కాబట్టి దాని మీద ఒక అధ్యయనం చేయండి. పర్వాలేదు, ఇప్పటికిప్పుడు తెల్లవారుగానే ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. నేనన్నట్టుగా పైలట్ ప్రాజెక్ట్స్ కింద జిల్లాకి ఒకటో రెండో రిజిస్ట్రార్ ఆఫీసులని ఆ రకంగా వికేంద్రీకరించి అక్కడ విధి విధానాలు ఎలా ఉన్నాయి, ప్రజలకు సంతృప్తికరమైనటువంటి సేవలు అందుతున్నాయా లేదా అనేటువంటిది ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే దీన్ని మొత్తం అన్ని రాష్ట్రానికి మొత్తానికి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. కొన్ని ఇష్యూస్ ప్రభుత్వం అనేటువంటి దాని మీద పాజిటివ్ గా ఉన్నప్పుడు, ముఖ్యంగా రైతులకి, తర్వాత న్యూట్రల్ ఓటర్స్ అయినటువంటి వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి దుందుడుకు చర్య చేసినా లేకపోతే ఎక్కడైనా మిస్ఫైర్ అయితే అది ప్రభుత్వానికే చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి ప్రభుత్వాలే పడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో రెవెన్యూ విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకోటి అని చెప్పేసి తొందరపాటు చర్యగా కాకుండా నిదానంగా దాని మీద అధ్యయనం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ప్రజల తరపున నేను చెప్తున్నటువంటి మాట.